హలో అందరికీ వెల్కమ్ టు మినీ వ్లాగ్. నేనైతే నిన్న మా ఇంట్లో సంక్రాంతి స్పెషల్ మటన్ కర్రీ అండ్ పూరి అయితే వేసుకున్నాము. నిన్న ఇంట్లో అయితే ఎవరు తినారు, మంగళవారం. ఓన్లీ నేను మా హస్బెండ్ అంతే. మా ఇద్దరి కోసం అయితే మటన్ కర్రీ తెచ్చుకొని పూరీలు అయితే వేసుకున్నాం. ఇంకా మా పాప అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికాడనే ఉన్నది. కొంతమంది అయితే సంక్రాంతి రోజు, కొంతమంది కనుమ రోజు అయితే చేసుకుంటారు కదా. మేమైతే 2 రోజులు. ఇది నిన్నటి వీడియో. పండగ అంటే సెలబ్రేషన్ కాదు, పండగ అంటే పెద్ద పని. అప్పాలు వేసుడు, ముగ్గులు వేసుకునే వారికి మొత్తం ఫుల్ బాడీ పెయిన్స్. ఇంకా మా బావ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు నిన్న మా ఇంటికి. మేమైతే తినేసి ఇక రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఉప్పరమల్లికి అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఉంటాం ఇక్కడికి, అంతే. 5:36 వరకు అయితే మా ఇంటికి వచ్చేసినాం, మమ్మీ వాళ్ళ ఇంటికి. ఈసారి అయితే బైక్ పైన వచ్చినాము. మా బాబాయ్ అయితే వచ్చేటప్పుడు పడుకుంటుండు, మంచిగా పట్టుకొని అయితే కూర్చొని వచ్చిన. ఊరికి వచ్చేవరకు చీకటి అయిపోతుంది, అప్పుడే 6 అయింది. వచ్చేసరికి చూస్తే మా మమ్మీ అయితే ఎంత బాగా వేసిందో ముగ్గులు. ఇక అక్క తమ్ముడు కలుసుకున్నారు కదా, మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇద్దరు. ఒక 3-4 డేస్ నుంచి పాప లేకపోయేసరికి ఏదో మిస్సింగ్ అన్నట్టు అనిపించింది మాకు కూడా. మా బాబాయ్ అయితే డైలీ అడిగిండు మనం ఎప్పుడు వెళ్దాం, మా అప్పి ఎప్పుడు వస్తుందని. ఇక ఫైనల్గా సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే వచ్చేసినాం, తీసుకొని వెళ్దామని పాపను. అట్లనే ఫెస్టివల్కి వచ్చినట్టు ఉంటుందని వచ్చేసిన. ఇక అచ్చుడితోటి మా మమ్మ అప్పాలు ముంగడ పెట్టింది. నాకు ఇష్టమైన అన్ని కారపూస, సకినాలు. ఫస్ట్ ఏ ఇంటికి పోయినా ఎక్కడికైనా కూడా మనకి ఛాయ్ పెడతారు. ఇక్కడ కూడా అంతే. రాగానే ఇప్పుడు చలి పెట్టంగా వచ్చినాం కాబట్టి ఇంత ఛాయ్ పెట్టింది ఫస్ట్. ఇక ఛాయ్లో కారపూస వేసుకొని నేనైతే తిన్నా. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి టైం స్పెండ్ చేసి మా నాన్నమ్మతో ముచ్చట్లు పెట్టి 8-8:30 వరకు అయితే నేనైతే తినేసిన. కొంచెం మటన్ కూర, తలకాయ కూరతో కానిచ్చేసిన, అంతే.